అందరికీ హాయ్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ అయితే మేము వినాయక చవితి పూజకి వెళ్తున్నాము. సో మా దగ్గర వినాయక చవితి పూజ 26కే స్టార్ట్ అయిపోయింది. సో మేమైతే రెడీ అయినాం, బయలుదేరుతున్నాం ఇప్పుడు. ఇవాళ అక్కడ పూజ ఎట్లుంటుంది ఏంది అన్నది మీకు కూడా చూపిస్తా. పోదామా ప్రవాళ్ళు? రెడీయా? లెట్స్ గో. ఓకే పదండి. మేమైతే బయలుదేరినాము. నాకేంటో బయలుదేరడమే ఇదిగో ఎదురుగా చందమామ అయితే కనబడ్డది. చవితి రోజు చందమామను చూడొద్దు అంటారు కదా, కానీ నాకైతే ఎదురుగానే కార్ సీట్లో నుండి కనబడ్డది. ఇంకా ఏం జరుగుద్దో ఏమో ఈ సంవత్సరం అంతా. మేమైతే మండపానికి అయితే చేరుకున్నాం. ఇది ఒక చిన్న కమ్యూనిటీ హాలు. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఇక్కడే చేస్తూ ఉంటారు పూజ అయితే. ఇంకా మేము వెళ్ళేసరికి అప్పుడే రెడీ చేస్తూ ఉన్నారు. ఇదిగో మండపం అయితే ఇట్లా చిన్నగా డెకరేషన్ చేసేసి ఇంకా ఫ్రూట్స్, లడ్డు, ప్రసాదాలు అన్నీ అయితే పెట్టేసిర్రు. ఇంకా గణేశుడికి ఇంకా ఇప్పుడే వినాయకుడి తెర అయితే తీసేసిర్రు. మేము వినాయకుడిని చూసినాం. ఈసారి అయితే కొంచెం పెద్ద వినాయకుడినే పెట్టిర్రు. ఇంకా ఇక్కడ ఉన్న లడ్డు కూడా చాలా పెద్ద లడ్డు. ఎవ్రీ ఇయర్ ఆ లడ్డు వేలం పాట కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ అన్నీ మొత్తం ఇంకా మనమే డెకరేషన్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళే, కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే డెకరేషన్ అంతా చేసిర్రు. ఇంకా శాల్వా అండ్ ఇంకా పూలదండ కూడా ఇంట్లోనే రెడీ చేసిర్రు చామంతి పూలతోటి. వినాయకుడు అయితే ఈసారి చాలా బాగుంది. మేము ఎవ్రీ ఇయర్ వినాయక చవితికి అయితే పూజ చేసుకుంటాము. ఇంక ఇక్కడికే మండపానికి వెళ్ళేసి పూజ మీద కూర్చొని పూజ చేసుకుంటాము. సో ఈసారి కూడా పూజ చేసుకోవాలనుకున్నాం. అందుకే ఇంకా మాకు ఇక్కడ ఏంటంటే 26కే స్టార్ట్ చేశారు. ఎందుకనంటే వినాయక చవితి ఈసారి 26th మధ్యాహ్నం నుండి 27th మధ్యాహ్నం వరకే ఉంది అనేసి. సో అదేంటంటే ఇక్కడ అందరు జాబ్లకు వెళ్తారు కాబట్టి సాయంత్రం అయ్యేసరికి చవితి వెళ్ళిపోతుంది అనేసి 26th రోజు నైటే స్టార్ట్ చేసిర్రు అన్నట్టు. ఇదిగో ఇదే పూజ సామాను. ఇంకా అందరు ఇక్కడ ఏంటంటే పూజ చేసే వాళ్ళందరూ లైన్గా కూర్చొని ఎంతమంది చేస్తే అంతమందికి ఇట్లా ప్లేట్లో పువ్వులు, ఇంకా పసుపు, గణపతి అక్షింతలు అన్నీ ఇస్తారు. ఇంకా మేము ఒకరి తర్వాత ఒకరం ఇట్లా వెనకాల అందరం లైన్గా కూర్చున్నాము. లైన్గా కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసినాము. ఇంక ఇక్కడ ఏంటంటే దంపతులు పూజ చేయాలని అంటే $116 అంటే ఇంచుమించు ఒక 6,000 రూపాయలు అన్నట్టు పూజ చేయడానికి. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేమైతే పూజ చేస్తున్నాము. అయ్యగారు వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఈ అయ్యగారే ఉంటాడు. కపిలః గజకర్ణకః లంబోదరశ్చ వికటః విఘ్నరాజः వల్లభ వరసిద్ధాయ నమః స్నానార్థం పంచామృత స్నానం సమర్పయామి. వాటర్ సమర్పయామి. పసుపు, కుంకుమం, హళది అండ్ కుంకుమ, దీపిజ పరిమళ గంధాన్ ధారయామి. హరిద్రా కుంకుమం పూజయామి. ఓం హేరంబాయ నమః. కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః. నాభిం పూజయామి. గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవసవిత ప్రసుభా ఋతం త్వా సత్యేన ఇంకా పూజ మొత్తం అయిపోవడానికి వచ్చింది. కానీ మా చిన్నది మాత్రం దాని ఫ్రెండ్స్ తోటి బయట ఆడుకుంటుంది. దానికోసం కొంచెం సేపు వెతికినాం, కానీ అది ఎక్కడ కనిపించలేదు. ఇంకా పూజ మొత్తం మేమే కంప్లీట్ చేసేసినాము. పూజ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంకా అయ్యగారు తీర్థ ప్రసాదాలు ఇస్తున్నాడు. ఇంకా మేము మాకు ఏవైతే పసుపు, కుంకుమ అవి ఇచ్చిండ్రు కదా, మళ్ళీ అవి తీసుకుపోయేసి ఒక దగ్గర పెడితే వాళ్ళు వాటిని వాటర్లో మొత్తం పసుపు, గణపతిని నీళ్ళలో కలిపేస్తారు అన్నట్టు. మా దగ్గరనైతే ఏముండవు. ఓన్లీ ఆ దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టిన ఫ్రూట్ ఒకటి మాత్రం మేము తీసుకుంటాము. ఇంకా మిగతా అన్నీ మళ్ళీ వాళ్ళే అన్నీ వాటర్లో కలిపేస్తారు.
Take the fruits. Leave the. ఇంకా మొత్తానికి పూజ అయితే మంచిగా జరిగింది. ఎవ్రీ ఇయర్ చాలా మంది వస్తారు. ఫస్ట్ హాల్లో ఎంత కొంచెం మంది ఉన్నారు కదా, కానీ లాస్ట్కి అయిపోయేసరికి మాత్రం హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంక ఇక్కడ చూసారా ప్రసాదాలు అయితే ఫుల్ ప్రసాదాలు, అన్ని స్వీట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇవి అయితే ఇంకా వినాయకుడి నిమజ్జనం రోజు అందరికీ పంచి పెడతారు. చాలా స్వీట్స్ వచ్చినాయి ఈసారి అయితే. వినాయకుడు కూడా చాలా బాగున్నది. మా చిన్నది మొత్తానికి ఇప్పుడైతే దొరికింది, దాన్ని తీసుకొచ్చి మరి దానికి దండం పెట్టించినాం దేవుని దగ్గర. ఇంకా ఫుడ్కి డిన్నర్ కూడా అక్కడే అరేంజ్ చేసిర్రు. సో మేమైతే అందరం ఇంకా ఫుడ్ తినడానికి అయితే వెళ్ళిపోయినాం. అప్పటికే 9:30 అయింది. సో ఫుడ్ అయితే తినేసి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరినాం. ఇది ఇవాల్టి మా వ్లాగ్. మీ అందరికీ కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇదిగో మా ప్లేట్లో ఫుడ్ అయితే చూసారా, ఎమ్మిగా ఉంది. ఫుడ్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.